कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ అజయ్ మేమేదో నీ భార్యని టార్చర్ పెడుతున్నావు, అది ఏడుస్తా ఉందని తెగ బాధపడిపోతున్నావు కదా. మేమిక్కడే ఉండి ఇంకా బాధ పెట్టడం ఎందుకని మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇవిగో ఇంటి తాళాలు. మొత్తానికి అనుకున్నది సాధించాం. ఇండియా నుంచి కోడళ్ళొస్తే కుటుంబాన్ని వేరు చేస్తారు, అత్త మామల్ని ఆడబడుచుని ఇంట్లోంచి తరిమేస్తారు అని ఫ్రెండ్స్ అంతా చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. కుటుంబాన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అంత మాత్రం నిన్ను చంపేసినట్టుగా గొడవ చేసి నా కొడుకుని నా దగ్గర నుంచి దూరం చేస్తున్నావు కదా. నువ్వు బాపడవే. స్టాప్ ఇట్ మామ్. స్నేహిని మీరు అంతే అర్థం చేసుకున్నారు. అసలు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని డిసిజన్ తీసుకోక ముందు
నేనే స్నేహని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. వేరే ఇల్లు కూడా చూశాను. ఆ విషయం తెలిసి స్నేహ ఏముంది తెలుసా? అత్తయ్య మావయ్య తప్పించి ఇక్కడ మనకి ఎవరున్నారు? ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన వాళ్ళని వదిలేసి వచ్చేస్తామా? మీరు వెళితే వెళ్ళండి గాని నాకు మాత్రం అందరూ కావాలి అని మీకోసం వచ్చేసింది. అంత మంచి మనసున్న స్నేహని మీరు అపార్థం చేసుకున్నారు కాదు? అట్లీస్ట్ నౌ ప్లీజ్ తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్నేహ చెప్పింది కాబట్టి మేము వేరే ఇంటికి వెళ్ళాం. మీరు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతా కలిసి ఇక్కడే ఉందాం. ఓకే? బట్ వన్ థింగ్, ఈ రోజు నుంచి స్నేహ గురించి గాని స్నేహ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి గాని ఎవరు కామెంట్ చెయ్యకూడదు. అదే జరిగితే అప్పుడు నేను స్నేహ మాట కూడా విన్నను. నా డెసిషన్ నేను తీసుకుంటాను. క్రిస్టల్, ఎనీ క్వశ్చన్స్? గుడ్. పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు బావా నన్ను పెళ్లి చేసుకొని అంటున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? కానీ నువ్వంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్త అనుకున్నాను. అసలు నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంది బావా. దయచేసి నన్ను పెళ్లి చేసుకునని మాత్రం చెప్పొద్దు బావా. ఏంటమ్మా బావ ఫోటో కింద పడేసా? బావా 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 24 గంటలు బావ గురించి తప్పిస్తే వేరే ధ్యాసే ఉండదా నీకు? ఆలోచించి ఆలోచించి పిచ్చెక్కిపోయేలా ఉన్నావే. ఈ రోజు నుంచి నువ్వు నీ బావ గురించి ఆలోచించకూడదు. ఆ ఫోటో కూడా ఇంట్లో కనిపించడానికి వీల్లేదు. పిచ్చి నాకు కాదమ్మా, నీకే పట్టినట్టుంది. లేకపోతే బావ గురించి ఆలోచించుద్దంటావా? అసలు ఏమైందమ్మా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదే, నీ జీవితమే ఏమైపోతుందోనని భయం వేస్తుంది. నువ్వేమో ఆ శ్రీరామే లోకంగా బతుకుతున్నావు, వాడేమో అసలు నిన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు. అలాంటి వాడి గురించి ఇంకా ఎందుకే ఆలోచించడం? వాడిని మర్చిపో. నీకు బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. దానికంటే విషయం ఇచ్చి చచ్చిపోమని చెప్పమ్మా, ప్రశాంతంగా చచ్చిపోతాను. సుందరా సుందరా దానికంటే విషయం ఇచ్చి చచ్చిపోమని చెప్పమ్మా, ప్రశాంతంగా చచ్చిపోతాను. అసలు బావతో కాకుండా వేరొకరితో నా పెళ్లి జరిపించాలనే ఆలోచన నీకెలా వచ్చింది? ఈ జన్మకి నా పెళ్ళంటూ జరిగితే అది బావతోనే, లేదంటే జీవితాంతో ఇలాగే ఉండిపోతానే గాని ఇంకొకరిని పెళ్లి చేసుకోను. అలా ఎక్కడ ఉండిపోతావోనని నా భయం అంతా. అయినా ఏంటే వాడిలో ఉన్న గొప్ప? నీ మేనత్త కొడుకని తప్ప. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కనీసం ఒక్క అర్హతైనా ఉందా? ఆస్తి అంతస్తుల సంగతి పక్కన పెట్టు, నిన్ను పోషించడానికి కనీసం చిన్న ఉద్యోగం కూడా లేదు. అయినా నీకేం తక్కువే. నువ్వు సరేనంటే
మీ బావ కంటే అందగాడిని డబ్బున్నవాడిని మంచి ఉద్యోగస్తుల్ని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను. ఎవరినైనా తేగలవేమో గాని నా మనసుకి నచ్చిన వాణ్ణి మాత్రం తీసుకురాలేవు కదమ్మా. నా మనసులో ఉన్నది బావ మాత్రమే. బావకి తప్పిస్తే ఇంకెవరికి నా మనసులోనూ స్థానం ఉండదు, నా జీవితంలోనూ స్థానం ఉండదు. నీ వెర్రి మా ప్రాణాల మీదకొచ్చేట్టుంది. నువ్వు వాడిని ఇష్టపడినంత మాత్రాన్న నీ పెళ్లి జరిగిపోదు. అసలు వాడు కూడా నిన్ను ఇష్టపడాలి కదా. నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోనని నీ మొహం మీదే చెప్పాడు కదే. ఇంకా వాడి గురించి ఆలోచించడానికి సిగ్గులేదా నీకు? ఇప్పుడు ఇష్టం లేదని చెప్పుండొచ్చమ్మా, కానీ ఏదో ఒక రోజు బావకి నేనంటే ఇష్టం కలుగుతుంది. తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుంటాడు. అంతవరకు ఎదురు చూస్తానమ్మా. ఈలోగా కూతురికి పెళ్లి కావట్లేదని బెంగ పెట్టుకొని మీ నాన్న నేను మంచం పట్టి చేస్తాం. అసలు తప్పంతా మాది. ఒక్కగానొక్క కూతురు కదా అని చిన్నప్పటినుంచి ముద్దు చేసి నువ్వు అడిగిందేది కాదనకుండా నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం చూడు, అది మేం చేసిన తప్పు. స్వేచ్ఛనిస్తే సంతోషంగా ఉంటావనుకున్నాం కానీ ఇలా మొండిదానిగా తయారవుతావనుకోలేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా వెరిదానిలాగా ఇలాగే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకో. ఇక నుంచి నువ్వు మేం చెప్పినట్టే వినాలి. ఆ శ్రీరామ్ని పూర్తిగా మర్చిపోవాలి. అది మాత్రం కుదరడి పనమ్మా. అయినా అంతా మీ ఇష్టమేనా? ఏదో పుట్టగానే బావని పెళ్లి చేసుకుంటానని నేనేమన్నా చెప్పానా? మీరే కదా బావే నాకు కాబోయే భర్త అని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. నా మనసులో లేనిపోని ఆశల్ని మీరే కల్పించి ఇప్పుడు మీరే వాటిని ఆర్పేయాలని చూస్తున్నారా? మీరు చెప్పినప్పుడు ఇష్టం పెంచుకోవడానికి, వద్దునప్పుడు మర్చిపోవడానికి నేనేమైనా మనసు లేదని అనుకున్నావా? నేను ఒక మామూలు ఆడపిల్లనేనమ్మా. నాకు ఒక మనసు అంటూ ఉంది. దయచేసి దాంతో ఆడుకోవాలని చూడొద్దు. నువ్వెన్నిసార్లు అడిగినా ఏం చెప్పినా నా నుంచి వచ్చే సమాధానం మాత్రం ఒకటేనమ్మా. బావే నా భర్త. బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. రారా తమ్ముడు రా. ఎలా ఉన్నావురా? బాగున్నానక్క. అమ్మ ఎలా ఉంది? బానే ఉందక్క. అమ్మ నీకు ఆవకే ఇచ్చి పంపించింది. నువ్వెందుకురా తెచ్చావు? ఇంటికొచ్చినప్పుడు నేనే తెచ్చుకునేదాన్ని కదా. పర్వాలేదు అక్క. పక్కనే బట్టల షాప్ లో పని ఉంది, ఎలాగో ఇటు పక్కనే వెళ్తున్నాను కదా అని అమ్మ నాతో పంపించింది. అవును, నువ్వేదో కుట్టు మిషన్ తీసుకొచ్చి ఇంట్లోనే బట్టలు కుడుతున్నావట కదా? అవునక్క. ఏదైనా జాబ్ వస్తుందేమో అని ట్రై చేశాను, రాలేదు. కనీసం బ్యాంక్ లోన్ వచ్చున్నా ఏదో బిజినెస్ స్టార్ట్ చేసి ఉండేవాడిని, అది రాలేదు. ఏదీ రాలేదు కదా అని బాధపడుతూ కూర్చోవడం కంటే బ్రతకడానికి ఏదో ఒక పని చేయడం మంచిది కదా అని ఈ నిర్ణయం తీసుకున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇటు పనిచేసినట్టు ఉంటుంది, దగ్గరే ఉండే అమ్మా నాన్నని చూసుకున్నట్టు ఉంటుంది. కానీ అమ్మా నాన్నలకి ఈ పని ఇష్టం ఉన్నట్టు లేదక్క. నువ్వు చదివిన చదువేంటి, చేస్తున్న పని ఏంటి అని బాధపడుతున్నారక్క. వాళ్ల కోసం నువ్వెక్కడ కష్టపడిపోతున్నావోనని వాళ్ల బాధరా. అయినా ఎప్పుడు ఇవే కష్టాలుంటాయా? కష్టపడాలన్న మనస్తత్వం ఉండాలే గాని ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న సాధిస్తావురా. అప్పుడు అమ్మా నాన్న తప్పకుండా సంతోషిస్తారు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అక్క వద్దక్క, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అవునా, సరే వెళ్తే వెళ్ళావులే గాని స్వాతి స్వప్నలకి ఒక మాట చెప్పేసి వెళ్ళరా. నువ్వు వచ్చేళ్ళావని తెలిస్తే ఎందుకు చెప్పలేదని చాలా గొడవ చేస్తారు. వెళ్ళు. సరే అక్క. నీకేంటి బాబు, మగాడివి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ప్రాబ్లం ఉండదు. కాని నా పరిస్థితి అలా కాదు. నీతో మాట్లాడాలంటేనే దొంగచాటుగా పక్కకొచ్చి మాట్లాడాల్సొస్తోంది. ఇక ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఎలా కుదురుతుంది చెప్పు? రేపు కాలేజీలో కలుద్దాంలే. బాయ్.
ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకే? నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడుతున్నానో చూడమేనా నీ పని? కనీసం ఫ్రెండ్తో కూడా మాట్లాడకూడదా? నువ్వు ఏ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. రాజేష్తోనేగా మాట్లాడుతున్నావు. వాడితో నీకు మాట్లాడితే వాడు మంచివాడు కాదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పైకి ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. నిజం చెప్పు, నువ్వు రాజేష్ ని ప్రేమిస్తున్నావు కదా? అవునే, నేను రాజేష్ ని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? సుందరా కాండ సుందరా కాండ. తప్పు చేస్తున్నావక్క, చాలా పెద్ద తప్పు చేస్తున్నావక్క. మావిని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఆ రాజేష్ ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మా నాన్నలకి సంగతి తెలిసిందనుకో, నీ ప్రాణాలు తీసేస్తారు. నా మాట విని వాణ్ణి మర్చిపోక్క. మళ్ళీ వాణ్ణి కలవద్దు. కలిసినా వాడితో ఫోన్ మాట్లాడినా అమ్మతో చెప్పేస్తాను. చెప్పుకోవే, నాకేమైనా భయమా? ఎప్పుడైతే రాజేష్ ని ప్రేమించడం మొదలు పెట్టానో ఆ క్షణం నుంచే ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళి చెప్పుకో, నాకేం భయం లేదు. ఇంకొకసారి నా విషయాల్లో కలుగజేసుకోవాలని చూస్తే నీ ప్రాణాలు తీస్తాను. Ooh, hey, what's up? Come. Hey, ఏంటి మళ్ళీ నిన్న ఇక్కడ వదిలేస్తాను భయపడుతున్నావా? నో నో నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆ రోజు కూడా నేను కావాలని నిన్న ఇక్కడ వదిలేయలేదు. నువ్వే దారి తప్పి చేతులారా ప్రాబ్లం కొని తెచ్చుకున్నావు. డోంట్ వరీ, డోంట్ వరీ. గుడ్ గర్ల్. ఆ ఒక్క సంఘటన వల్ల మా ఇంట్లో జరగరానివెన్నో జరిగాయి. అమ్మ ఆరోగ్యం పాడవడం, అమ్మని కాపాడుకోవడం కోసం నాన్నగారు ఇల్లు అమ్మేయడం, వీటన్నిటికీ మూలం అదేనండి. కానీ నీకు తెలియకుండానే దేన్నైతే మర్చిపోవాలనుకుంటున్నావో మళ్ళీ దాని గురించే మాట్లాడుతూ డల్ అయిపోతున్నావు. చూడు ఎంత బాధపడిపోతున్నావో. అదేం లేదండి, ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. Well, you know what? Forget about it. We are here to have a good time. ప్రశాంతంగా ఉండు, ఓకే? Yeah?
గుడ్ గర్ల్ కమ్. ఇంకొకసారి స్నేహాన్ని ఎవరైనా ఏమైనా అన్నా, స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నా ఊరుకునేది లేదు. ఓకే? హాయ్ బాను. మామ్, వాట్స్ రాంగ్ విత్ యూ? టెన్షన్ గా కనిపిస్తున్నావేంటి? టెన్షన్ పడకుండా ఇంకేం చేయమంటావు? అజయ్ బిహేవియర్ లో ఎంత చేంజ్ వచ్చిందో చూసావు కదా. మనకంటే వాడికి అదే ఎక్కువ అయిపోయింది. దాని ఏదో అన్నామని మనల్ని ఎదురుస్తున్నాడు వాడు. అక్కడ వీధి నాటకాలు ఆడేదాన్ని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేసింది ఇక్కడ అమెరికాలో కొంగు పట్టుకుని తిరిగేదానికి కాదు. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. వాడు మాటలకి బాధపడి మన ఇంట్లో నుంచే వెళ్ళిపోవాలని అనిపించిందంటే వాడు ఎంతలా మారిపోయారో అర్థం చేసుకో. అసలు వాడిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? అది ఏదో ఒకటి చేసి ఉంటుంది. ఏదో మాయ చేసి దాని కొంగు పట్టుకుని తిరిగేలాగా చేసింది. ఎలాగైనా దాని మాయల నుంచి వీడిని బయటికి పడేయాలి. డోంట్ వరీ మామ్, అది ఎన్ని మాయలు చేసినా దాని మాయల్ని తిప్పికొట్టగలిగే టెక్నిక్స్ అన్ని మన దగ్గర చాలా ఉన్నాయి. అయినా నువ్వు ఊరికే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు ఎంతకీ అజయ్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో రాని వాణ్ణి అడుగుదాం. అదిగో మాటలోనే వచ్చాడు. రండి సార్, రండి. ఏంటి సార్, షికార్లన్నీ చక్కగా పూర్తయ్యాయా? పర్వాలేదే, పెళ్ళంతా బాగానే ఎంజాయ్ చేస్తున్నావు.